హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఏంటిది అని అంటే ఒక ఫ్లెక్సీకి సంబంధించిన డిజైన్ అనేది మనం తెలుగులోది ఎలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. దానికంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటిది అని అంటే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ పిఎస్డి అదే మీ డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయండి, ఆ పిఎస్డి ఫైల్స్ అనేవి కూడా నాకు ఇస్తే మేము యూజ్ చేసుకుంటాము అని అడగడం జరుగుతుంది. వాళ్ళందరికీ అనుగుణంగా నేనేం చేస్తున్నాను అంటే ఈ రోజు నుంచి ఈ ట్యూటోరియల్స్లో ఏంటి అని అంటే ప్రత్యేకంగా మామూలుగా పిఎస్డి ఫైల్స్ అనేవి ఫ్రీగా ఇవ్వాలి అని అనుకున్నాను. కాకపోతే దీంట్లో ఏంటిది అని అంటే వీడియో ట్యూటోరియల్ ఇది 5 minutes బిలోనే ఉంటుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడగలిగితేనే మీరు పాస్వర్డ్స్ అనేవి గెయిన్ చేసి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు కంప్లీట్గా చూడలేదనుకోండి, నేను ఎన్ని పాస్వర్డ్స్ పెట్టా అనేది మీకు తెలియదు, నాకే తెలుసు. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి క్షణాన్ని చూస్తేనే మీకు ఎన్ని పాస్వర్డ్స్ ఉన్నాయన్న విషయం తెలిస్తేనే మీరు చేయగలుగుతారు, కానీ లేకపోతే చేయడానికి అనేది అసలు వీలుండదు అనమాట. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా తప్పకుండా ఏం చేస్తారు అని అంటే పాస్వర్డ్స్ అనేవి చూసుకోండి. నేను సీరియల్ నెంబర్లో 1 2 3 4 5 6 ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్ని ప్రకారం రాసుకోండి వరుసగా. ఎట్ ది సేమ్ టైం రాసుకునేటప్పుడు ఒకవేళ అవి అప్పర్ కేజ్లో ఉన్నాయా, లోవర్ కేజ్లో ఉన్నాయా, అంటే పెద్ద లెటర్లు ఉన్నాయా, చిన్న లెటర్లు ఉన్నాయా, నెంబర్స్ ఉన్నాయా, ఇట్లా ప్రతిదీ ఒక పేపర్ మీద క్షుణ్ణంగా, అంటే పాస్వర్డ్ 1 అని చెప్పి ఒకటి ఇస్తాను, పాస్వర్డ్ 2 అని చెప్పి ఒకటి ఇస్తాను, పాస్వర్డ్ 3 అని చెప్పి ఒకటి ఇస్తాను, ఇట్లా పాస్వర్డ్ 4 అని ఒకటి ఇస్తాను, 5 ఒకటి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఏంటిది అంటే మీరు ప్రతిదీ కూడా ఎంటర్ చేసుకుంటేనే మీకు అది 100% డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈజీగా దాన్ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దెన్ దీంట్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్లెక్సీ అనేది ముందుగా ఏ ఫార్మాట్లో అంటే ఏ మోడ్లో ఉన్నది అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇమేజ్లో మోడ్ అనేది దాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మోడ్ వచ్చేసినప్పుడు మనకి ఏంటంటే CMYK అనేది ఉంది అనమాట. నార్మల్గా ఏంటిది అని అంటే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళందరూ కూడా CMYKలోనే డిజైన్ చేస్తారు. మామూలుగా ఎప్పుడైనా ఫోటో స్టూడియో వాళ్ళు డిజైన్ చేస్తే మాత్రం వాళ్ళు ఏంటి అంటే RGBలో డిజైన్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. వాళ్ళకి అంటే RGBలో ఉంటుంది వాళ్ళ వర్క్ అంతా, కాబట్టి RGBలో చేస్తారు. కానీ ఇలా RGBలో చేసుకున్నాం అనుకోండి, సిస్టంలో ఫైల్ అనేది మనకి ఒకలా కనిపిస్తుంది, ప్రింటింగ్ అంతా అయిపోయి మనం చూసుకునేటప్పటికి ఒకలాగా ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా అందరూ కూడా CMYKలో డిజైన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మంచిగా వచ్చింది అనమాట ప్రింటింగ్ అనేది. దెన్ ఇలాగ వచ్చేసిన తర్వాత ఫైల్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజ్ అనేది ఉంది. ఇమేజ్ సైజ్ వచ్చేసినప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన సైజ్ ఏంటిది అని అంటే 10 అడుగులేమో విడుతుంది, 8 అడుగులేమో హైట్ ఉంది. దెన్ రిజల్యూషన్ వచ్చినప్పుడు 600. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మీకు బ్లర్ అయినట్టుగా కాకుండా షార్ప్గా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైజులను కూడా తప్పకుండా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం అలవాటు చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏంటిది అని అంటే ఒకసారి ఈ డిజైన్లో ఏమేమి యూజ్ చేసాం, ఎలా యూజ్ చేసాం అనేది ఒక రఫ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అంటే మొదటగా ఈ లేయర్స్ అన్నింటినీ కూడా నేను అన్లాక్ చేస్తున్నాను, అంటే హైడ్ చేస్తున్నాను. హైడ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఆన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఫస్ట్గా ఏంటి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేశాను. ఫస్ట్ నార్మల్గా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, దాన్ని కొద్దిగా థిక్గా చేశాను. దాని తర్వాత ఈ పర్సన్స్కి సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళకి సంబంధించిన పెళ్లికి సంబంధించిన అంటే పెళ్లి సందడి, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ యొక్క నేము. తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు అనేది మెన్షన్ చేయడం కోసం ఒక లవ్ సింబల్ లాంటిది తీసుకోవడం జరిగింది. దెన్ ఇలా చేసిన తర్వాత వీళ్ళ యొక్క నేమ్స్ అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ కింది భాగంలో ఏంటిది అంటే ఒక డిజైన్ లాగా పెట్టాలనుకున్నాను. ఒక గ్రాస్ లాంటిది ఇమేజ్ యూజ్ చేసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కపుల్స్ అనేది ఉండేటట్టుగా, ఎట్ ది సేమ్ టైం మ్యూజిక్ అనేది ఉన్నట్టుగా పెట్టడం జరిగింది. ఇలా చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన నేమ్స్ అనమాట ఇవి. అంటే ఈ ఫ్లెక్సీలో ఈ విధంగా ఉంటారు అనమాట. చాలా సింపుల్ వే. చూసారా, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని టిక్ చేసుకున్నాను, ఒక ఇమేజ్ వాడుకున్నాను, వాళ్ళకి సంబంధించిన నేమ్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేమ్లు, ఆహ్వానించేవారు, ఇట్లా నేమ్స్ పెట్టడం జరిగింది. దెన్ ఇక్కడ కింద గ్రాస్ లాంటిది ఒక ఇమేజ్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చాలా సింపుల్ వేలో డిఫరెంట్ వే అనమాట. ఇది ఎక్కడ చూసి ఉండరు రిఫ్లెక్స్, అలాంటి డిజైన్సే నేను చూపిస్తాను తప్పకుండా. అలాంటి డిజైన్సే మీకు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మనం ఇది చేయడం జరిగింది. ఇంత సింపుల్గా చేసాం అనేది మీకు తెలిసిపోయింది. ఎట్ ది సేమ్ టైం ఈ ఫైల్ అనేది మీరు మొత్తం వీడియో చూసి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇక్కడ ముఖ్య విషయాన్ని ఒకటి గమనించాలి మీరు. నేను పాస్వర్డ్స్ అనేవి ఎన్ని పెట్టా అనేది నాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు. కాబట్టి వీడియో మొత్తాన్ని చూస్తేనే నేను ఎన్ని పాస్వర్డ్స్ పెట్టా అనేది మీకు తెలుస్తుంది. తప్పకుండా అవన్నీ నోట్ చేసుకుంటేనే మీరు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ క్లియర్గా తీసుకోగలుగుతారు. దీంట్లో ఏమీ సీక్రెట్స్ ఏమి ఉండవు. 100% ఫైల్ మెన్షన్ చేస్తున్నాను నేను. మీరు ఒకవేళ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా యూటిలైజ్ చేసి కరెక్ట్గా చూసి వీడియో అంతటిని వాడుకోలేకపోయారనుకోండి, ఇంకా మీ మిస్టేక్ లాగే భావించాలి. ఎందుకంటే నేనైతే ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా ఉండి ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి వీడియోను ప్రతిదీ క్షుణ్ణంగా చూడండి, చూసి యూటిలైజేషన్ చేసుకోండి. పాస్వర్డ్ 1 2 3 4 5 ఇట్లా అన్నింటినీ వరుస క్రమంలో రాసుకొని ఆ పేర్లను తీసుకెళ్ళి మీరు ఫైల్ ఓపెన్ చేయడానికి కొట్టండి. తద్వారా మీకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఈరోజు ట్యూటోరియల్లో
ఈ ఒక ఫ్లెక్సీ అనే వెడ్డింగ్ కార్డ్ సంబంధించిన ఫ్లెక్సీ అనేది చాలా సింపుల్ వేలో క్రియేటివ్గా ఎలా డిజైన్ చేస్తామనేది తెలుసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకున్నాం అనమాట. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.